ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళల ఎన్నో ఇంతలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు రాబోయే మౌని అమాసకు కొన్ని కోట్ల మంది జనము ఆ నదిలా తానాలు చేస్తారట. మరి మౌని అమాస ఎప్పుడొస్తుంది, దాని విశేషాలు ఏంది తెలుసుకుందాం పండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు నిత్యం కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి పుణ్యతానాలు చేస్తారు. మన దేశం నుంచే గాక బయట దేశం నుంచి సుత మహాకుంభమేళకు భక్తులు దారిగట్టిర్రు. అయితే మహాకుంభమేళ శురువైన కాడ నుంచి ఇప్పటిదాకా 10 కోట్ల మందికి పైననే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఇక జనవరి 29న మౌని అమావాస్య అవుడుతోని గా ఒక్కరోజే ఇంకో 10 కోట్ల మంది భక్తుల దాకా నదిలా పుణ్యతానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. గా రోజు కోసం యూపీ ప్రభుత్వం రైల్వే శాఖ కలిపి 150 రైళ్లను ఎక్కువనే నడుపుతున్నామని అధికారులు చెప్పిర్రు. అయితే పుణ్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్యకు సర్వేషాం అమావాస్య లేదా సొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్యని కూడా పిలుస్తారు. మౌని అమావాస్య రోజు పుణ్యతానం చేసి పితృతర్పణాలు ఇడితే దోషాలు పోతాయని, పుణ్యఫలం మత్తుగానే దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఇక జనవరి 29న భక్తులందరికీ సదుపాయం కల్పించానని ఆ రోజు ప్రయాగ్రాజ్లా విఐపీల సేవలు సుత బంద్ పెడుతున్నట్టు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఇక వచ్చిన భక్తులందరికీ ఎసొంటి ఇబ్బంది కలగకుండా బగ్గనే బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారట.